మా కరీనా అదే ఒకటి తీసుకోండి అమ్మా. అది వచ్చే పెద్దయినా నెట్ వచ్చి అది ఓకే సూపర్. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ జనసేన నాయకుడు మా పెద్దాయన మా గురువు గారు వేములపాటి అజయ్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కడుపు నిండా పేదలకు అన్నం పెడతామని మన జన సైనికుల కోరికతో ఈరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది. నాయకత్వం అంటే మనం దారి చూసుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి దారి చూపడం అనే విధంగా మార్గదర్శకంగా నడుస్తున్నారు మా అజయ్ అన్న. మన నాయకత్వం నిలబెట్టుకోవాలంటే ఒకరిని విమర్శిస్తేనో ఒకరిని కూలదోస్తేనో 10 మంది మీద రాళ్ళు వేస్తేనో మనం నాయకుడిగా ఎదగం. మనం చేసే పనుల వలన పార్టీకి ఉపయోగపడే సేవల వలన మాత్రమే మనం నాయకుడిగా ఎదుగుతామని మా అందరికీ మార్గదర్శకంగా చూస్తారు. ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలన్న తరుణంలో తానే మాకు దిక్కుగా నిలుస్తున్న అజయ్ అన్న ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే పేదలకు ఇల్లు ఇచ్చే విషయమై ఏపీ టిడ్కో చైర్మన్గా ఆయన నియమించారో ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూ గతంలో మంత్రులను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా ఏపీ టిడ్కో సంస్థకి నిధులు ఇవ్వండి, నామమాత్ర పదవులు మాకొద్దు, అభివృద్ధి చూపండి అని పలుమార్లు ప్రశ్నించి ఉగాది తర్వాత రేపు శ్రీరామనవమి తర్వాత లక్షల మంది పేదలకు రాష్ట్రంలో ఉచితంగా టిడ్కో ఇల్లు పంచబోతున్న మా వేములపాటి అజయ్ గారు 10 మంది దీవెనలతో పచ్చగా ఉండాలని మాకందరికీ మార్గదర్శకంగా జనసేన పార్టీని మునిపెన్నడూ లేని విధంగా క్రియాశీలక సభ్యత్వాల్లో మొత్తం 60,000 సాధిస్తే 70% దాకా అతని వర్గం చేయించేటట్లుగా, అదేవిధంగా గడిచిన 2-3 సంవత్సరాల్లో జిల్లా పర్యవేక్షకులుగా బాధ్యత స్వీకరించిన కాడి నుంచి దాదాపుగా జనసేన పార్టీ జరిగిన కార్యక్రమాల్లో 70% తన వాటాను తీసుకుంటూ జన సైనికులకు జనసేన నాయకులకు వీర మహిళలకు దిశానిర్దేశంగా నిలుస్తున్న మా వేములపాటి అజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని, వారి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు అజయ్ అన్న.